హలో అండి అందరికీ. ఎప్పుడు చేసేట్టు మైదా పిండితోనే సమోసాలు కాకుండా ఒకసారి గోధుమ పిండితో కూడా సమోసాలు చేద్దామని ట్రై చేశాను. టేస్ట్ అయితే బాగా వచ్చింది. దీనికోసం నేను 2 కప్పులు గోధుమ పిండి తీసుకొని అందులోనే 2 స్పూన్స్ ఆయిలు, అదే విధంగా 1 స్పూన్ సాల్టు, వాటర్ యాడ్ చేసుకొని చపాతీ కోసం అయితే ఎలా మనం పిండి కలిపి పెట్టుకుంటామో అలాగే కలిపి పెట్టుకున్నాను. ఒక పావుగంట పాటు ఉంచాక తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లయితే చపాతీలా పాముకొని దానికైతే మిడిల్‌లో ఎడ్జెస్ కట్ చేసుకొని మిడిల్‌లో షేప్స్ తెచ్చుకోననమాట. ఆఫ్టర్‌నూన్ నేను వండిన ఆలు ఫ్రై కర్రీ అయితే ఉండేది. సో, అదైతే యాడ్ చేసేసి, అది సమోసా షేపొచ్చాక స్టవ్ పైన కళాయి పెట్టుకొని, తర్వాత అందులో ఆయిల్ వేసుకున్న డీప్ ఫ్రైకి సరిపడా వేసుకొని, ఒక్కొక్క సమోసా అయితే వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను. టేస్ట్ అయితే బాగా వచ్చింది. చేయడానికి రీజన్ ఏంటంటే, ఆఫ్టర్‌నూన్ నేను వండిన ఆలు కర్రీ ఉండిపోయింది. ఈవినింగ్ స్నాక్స్‌కి బావుంటుంది కదా అని చెప్పి ఇలా ట్రై చేశాను. స్నాక్స్‌కైతే చాలా బాగా అనిపించింది. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.